హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వైషు. లాస్ట్ వీడియోలో ఫ్లైట్లో సూర్యకి చిన్న బర్త్డే సర్ప్రైజ్ అయిన తర్వాత కట్ చేస్తే అదే రోజు శ్రావణ శుక్రవారం సెకండ్ ఫ్రైడే అనమాట. ఆ రోజు బెంగళూరులో ఉన్నాము. ఫ్రెండ్ వాళ్ళు కూడా సూపర్గా డెకరేట్ చేశారు. ఇదే వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత థర్డ్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. రెండు ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది, మళ్ళీ ఈలోగా శ్రావణ మాసం అయిపోతుంది అనేసి ఇక్కడే షేర్ చేసేస్తున్నాను. చాలా చిన్న వీడియో ఉంటుంది. ఇక్కడ ఈ డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ ఎన్ని తీసుకుంటే అంత టెన్షన్ తెలుసా. ఏవి పెట్టాలి, ఎక్కడ డెకర్ చేయాలి, అవన్నీ ఒకటి సెట్ అవ్వలేదని అది ఇది తీస్తూ ఉంటాము. ఇక ఏదైనా ఇలాంటివి ఉన్నాయంటే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈ పిండిలన్నీ రెడీగా ఉంటే ఈజీగా ఉంటుంది. వడ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, ఇంకా ఇది వచ్చేసి కోకోనట్ కొంచెం ఏదైనా స్వీట్స్లో యాడ్ చేయాలంటే కావాలి కదా. అందుకని ఇది వచ్చేసి నాకు తెలిసి మిడ్నైట్ 12 అనుకుంటా. ఈ వడ బ్యాటర్ మిక్సీ వేయడంలో మిక్సీ పోగొట్టాను. ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ అదే అనమాట. ఎనీహౌ ఈసారి అయితే కొంచెం ఏదో టైం బాగాలేదు, మార్నింగ్ 11 వరకు చేయకూడదు అన్నారు కదా. అప్పటి వరకు కొంచెం పీస్ఫుల్గా చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ అప్పటికి కూడా హడావిడి అయిపోతుంది. ఎంత బాగా దొరికాయి తెలుసా ఇవి అరటి చెట్లు ఉంటే ఏంటి కంప్లీట్ అయినట్టు ఉంటుంది. డెక్కర్ లేదు అంటే అదేదో ఎన్ని చేసినా కూడా అవి ఉంటే బాగుంటుంది. సో మేము పద్ధతిగా పూజ చేసేసుకుందాం రండి. ఇది ఇప్పుడు నాట్ అయిపోతుందా. సక్సెస్ఫుల్గా పూజ టైంకి ప్రసాదాలన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. వడ ఇంకా బొబ్బట్లు ఓన్లీ ప్రసాదం వరకు చేసాము. మిగిలినవి మళ్ళీ మనం తర్వాత చేసుకోవచ్చు కదా. ఈ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ ఆంటీ దగ్గరుండి పూజ చేయించారు. అందుకని పూజ టైంలో నేను అస్సలు ఫోన్ పట్టుకోలేదు. సూర్యనే ఆ చిన్న వీడియో క్లిప్ ఏదో తీస్తే అది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ నేను అర్థం కాని విషయం ఏంటి, నాకు కలశంలో రైస్ వేయాలా వాటర్ వేయాలా అని ఆంటీనే దగ్గరుండి లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ చేయించారు. ఎందుకు అంటే అందులో అన్నీ వేస్తారు కదా, కాయిన్, పసుపు, కుంకుమ ఇవి. సో నెక్స్ట్ ఇయర్ కూడా అపాయింట్మెంట్ తీసేసుకోవాలి ఆంటీది. ఇంకా మార్నింగ్ శారీ డ్రేపింగ్ అని టైం వేస్ట్ చేయకుండా ఒక మంచి కాటన్ శారీ అయితే వేసేసుకున్నా. అమ్మమ్మ లాంటి శారీ అనమాట ఇది. కొత్త శారీనే, అంటే ఇంకా కొత్త శారీస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ శారీ షాపింగ్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడవుతుందో ఏంటో మరి. మేము వెకేషన్ నుంచి వచ్చేసామా, వితిన్ 3-4 డేస్లో వరలక్ష్మి వ్రతం అనమాట. వచ్చిన రోజు ఇంకా ఫుల్ అన్ప్యాకింగ్ అవి ఇవి ఉంటుంది. ఒక 2 డేస్ అదే అయిపోతుంది. దట్టు ఎగ్జాక్ట్గా వరలక్ష్మి వ్రతం ముందు రోజు సూర్యకి ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. అస్సలు సూర్య అయితే నాకు అన్నీ తెచ్చి ఇవ్వడం తప్ప అసలు ఏమీ డెకరేషన్లో హెల్ప్ చేయలేదు తెలుసా. ఇంకా అసలు లేరు. సూర్య 12:30కో 1 ఇంటికి వచ్చారు. నేను ఆ టైంకి శారీ డ్రేపింగ్ ఇవన్నీ కూడా చేసేసాను. బ్యాక్ డ్రాప్ ఇదంతా. నాకు ఈ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ అందవు కదా. లక్కీగా ఉమాజీ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఉమాజీ. నా దగ్గర 11-11:30 వరకు ఉన్నట్టున్నారు పాపం. ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఇలా కంప్లీట్ చేసేసాము. ఇంకా నాకు తెలుసు కదా హడావిడి అవుతుందని, వెళ్ళే ముందే రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ చేసేసుకొని వెళ్ళా. ఇక్కడ ఇది బెంగళూరులో అనమాట, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. మేము వెళ్ళేటప్పటికి ముందు రోజు చేసుకొని ఉంటారు కదా. మేము మిడ్నైట్ 2:30-3 వాళ్ళ ఇంటికి వెళ్ళేప్పటికి ఇలా రెడీ చేస్తున్నారు. ఎంత బాగా అనిపించిందో అసలు. మిడ్నైట్ అలా వెళ్ళేప్పటికి ఇలా అమ్మవారిని ఇలా రెడీ చేసి. సో ఇక్కడ నేనైతే అక్కడికి కూడా ఒక శారీ తీసుకొని వెళ్ళాను వరలక్ష్మి. ఇంకా ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం జనరల్గా గంధం నెక్కి రాస్తాం కదా, వీళ్ళు ఇక్కడ డ్రై పసుపుని చీక్స్కి రాశారు. నాకు బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ రిటర్న్ గిఫ్ట్లో నా కన్సర్న్ ఏంటి అంటే బ్లౌజ్ పీస్ వద్దు, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అనేసి. అలాగే నాకు 9-11 అలా కౌంట్ ఏమి ఉండదు. అందరినీ పిలవాలి, అందరూ రావాలి అనుకుంటాను. అందుకని కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. ఈసారి ఎకో ఫ్రెండ్లీలో బడ్జెట్లో నాకు ఈ జూట్ బ్యాగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అందరికీ కూడా బాగా నచ్చాయి అనమాట, ప్రింట్స్, బ్యాగ్ కూడా. సో మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈసారి కొంతమంది మిస్ అయిపోయారు, అంటే కొంతమంది కుదురుతుంది కుదరదు కదా.
కదా. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ అందరూ రావాలని కోరుకుంటూ ఈ వరలక్ష్మి వ్రతం అయితే సింపుల్ అండ్ స్వీట్గా అయితే గడిచిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా 2 స్టేట్స్ వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట నేను, సెకండ్ అండ్ థర్డ్లా. ఇన్ జనరల్ 4th ఫ్రైడే కూడా చేసుకుంటారట కదా, మీలో ఎవరైనా 4th ఫ్రైడే చేస్తున్నారా? అలాగే సెకండ్ ఫ్రైడేనే ఎందుకు స్పెషల్గా వరలక్ష్మి వ్రతం చేస్తారు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను కానీ ఫస్ట్ టైం థర్డ్ ఫ్రైడే చేయడం అనమాట. ఈ వరలక్ష్మి వ్రతంలో స్పెషల్ ఏంటి అంటే, ఆల్రెడీ చెప్పేసి ఉంటే సారీ, ఆ గాజుల మాల ఉంది కదా, అది ఎంత నిండుగా ఉంది తెలుసా, అసలు చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.